రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, చెప్పండి, ప్రభావతి రెండో రోజు విచారణకు సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసు టార్చర్ కేసు సంబంధించి విచారణాధికారులుగా ప్రకాశం జిల్లా ఎస్పీ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని విచారించారు. ఇందుకు సంబంధించి ప్రధానంగాను ఆ రోజు గాయాలైన రఘురామకృష్ణరాజు మెడికల్ రిపోర్ట్ ఇచ్చే విషయంలో గుంటూరు జీజీఎస్ సూపరింటెండెంట్ గా ఉన్న ప్రభావతి తప్పుడు నివేదికలు ఇచ్చారన్న అభియోగంపై విచారణ చేస్తావుతుంది. గతంలో ఒకసారి విచారించారు. అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో విచారణకు సహకరించకపోవడం, అప్పుడు తగిన సమాచారం రాకపోవడంతో మళ్ళీ ఈసారి 2 రోజుల పాటు విచారించేందుకు అనుమతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ రోజు విచారణ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో విచారణ అయితే కొనసాగుతుంది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు విచారణ చేపట్టారు. ఈ విచారణలో దాదాపుగా 20 ప్రశ్నలు వేశారు. అనేకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలియదు అనే విషయంపై చర్చించిన విధంగా ఆమె సమాధానం ఇచ్చారనే సమాచారం ఉంది. అదేవిధంగా ఈ రోజు పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టే విధంగా ఎస్పీ ఈ రోజు 11 గంటలకి తమ కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆమె 11:30 సమయంలో ఎస్పీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణ సాయంత్రం వరకు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. వెంకటేష్, ధన్యవాదాలు రవికృష్ణ.